మ్యాథ్స్లో 99 పర్సెంటైల్ ఎలా స్కోర్ చేయాలి ఈ ఉన్న నెక్స్ట్ 180 డేస్ 6 మంత్స్లో. సో ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా మీకు ఎంత స్కోర్ టార్గెట్ చేయాలి మీరు, అండ్ అలాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్, అండ్ ఆ చాప్టర్స్లో మీరు ఏ చాప్టర్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ అలాగే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ మీరు వీక్లీ టైం టేబుల్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మాక్ టెస్ట్ ఎట్లా రాయాలి, అండ్ ఈ టైంలో మీరు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ అయితే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. డెఫినెట్గా చెప్తున్నా కదా, ఈ వీడియోలో మీకు ఎగ్జాక్ట్గా అసలు ఏం వర్క్ అవుతుందో అవి మాత్రమే నేనైతే కవర్ చేయబోతున్నా. మీరు ఇవి ప్రాపర్గా ఫాలో అయితే 6 మంత్స్ తర్వాత మీరే అంటారు, వీడియోలో నేను డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి, మీరే అంటారు వచ్చి 6 మంత్స్ తర్వాత, అన్న నాకైతే మ్యాథ్స్ ఇప్పుడు నా వీక్ సబ్జెక్ట్ కాదు, చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ అయిపోయింది, నేను పక్కా 99 పర్సెంటైల్ స్కోర్ చేస్తాను, కాన్ఫిడెన్స్ మీకైతే వస్తుంది. కానీ మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడాలి దానికోసం, ఎందుకంటే ఇందులో డిస్కస్ చేయబోయే ప్రతి పాయింట్ కూడా చాలా అంటే నా ఎక్స్పీరియన్స్తో పాటు చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే మంచిగా స్కోర్ చేసిండ్రో మ్యాథ్స్లో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి వర్క్ అయిన థింగ్స్, ఇంకా నా ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసినంత వరకు మ్యాథ్స్లో ఏం చేస్తే మనం ప్రాపర్గా స్కోర్ చేయొచ్చు, మంచిగా ఆ 99 పర్సెంటైల్ మార్క్ మనం దాటచ్చు, అవన్నీ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ అలాగే జేఈకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి పక్కా షేర్ చేయండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే అనాలిసిస్ మ్యాథ్స్కి రిలేటెడ్ మీకు నచ్చితే, అన్న నాకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఇలాగే మీరు షేర్ చేయండి అని మీకు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఫిజిక్స్ అంటే ఏది కావాలి, ఫిజిక్స్ కావాలా, కెమిస్ట్రీ కావాలా, లేదా రెండు కావాలా, మీరు ఆ కామెంట్ చేయండి. చూద్దాం, ఒక 100 కామెంట్స్ దాటితే చాలు, తెలుస్తుంది మీ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ ఉందా లేదా అని. మీ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ ఉంది అని మాకు అర్థమైంది అనుకోండి, అట్లీస్ట్ ఒక 100 కామెంట్స్ అయినా వీడియో కింద ఉన్నాయి అనుకోండి, పక్కాగా ఇదే వేలో ఎలా అయితే మ్యాథ్స్ కవర్ చేయబోతున్నానో సేమ్ ఇదే వేలో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా కవర్ చేస్తాం. ఓకేనా? సో విత్ దాట్ లెట్ us స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఏంటి ఎప్పుడు నేను ఒకటే చెప్తాను మీకు ప్రతి వీడియోలో కూడా, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు ఒక టార్గెట్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. నేను ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తే నేను సేఫ్గా ఉంటాను, నాకు కావాల్సిన స్కోర్ వస్తుంది, ఆ ఐడియా ఉండాలి. మ్యాథ్స్లో మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఇప్పుడు ప్రజెంట్ 99 పర్సెంటైల్ ఉంది. ఓకే, 99 పర్సెంటైల్కి 2026లో చూసుకుంటే ఒక 50 to 60 మార్క్స్ ఉండే ఆన్ అన్ యావరేజ్. 50 to 60 మార్క్స్ మధ్యలో ఉంటే 99 పర్సెంటైల్ వచ్చింది స్టూడెంట్స్కి ఈ ఇయర్ 2026. లాస్ట్ ఇయర్ 48 to 55 మార్క్స్ ఉండే, అంతకుముందు 45 to 55, అంతకుముందు 42 to 50. అంటే నేను యావరేజ్ చూసుకుంటే మ్యాథ్స్లో మీరు కానీ 12 to 14 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ మీరు ఒక హాఫ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 12 క్వశ్చన్స్ అయినా మినిమం, 12 to 13 క్వశ్చన్స్ అయినా మినిమం మీరు సాల్వ్ చేసిండ్రు అనుకోండి కరెక్ట్గా, మీకు హై ఛాన్సెస్ ఉంటాయి 99 పర్సెంటైల్ రావడానికి. ఓకే, కానీ అదే కొంతమంది స్టూడెంట్స్ నాకు అసలు మ్యాథ్స్ అర్థం కాదు కదా, చాలా చాలా వీక్ అన్నా, నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కంపన్సేట్ చేసుకుంటా, కానీ మ్యాథ్స్లో అట్లీస్ట్ ఒక 95 పర్సెంటైల్ అయినా లేదా ఒక 97 పర్సెంటైల్ అయినా తెచ్చుకుంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటా కదా నేను. సో దానికి ఎంత స్కోర్ కావాలి, ఎన్ని క్వశ్చన్స్ నేను టార్గెట్ చేయాలంటే అది కూడా ఇంక్లూడ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే బేర్ మినిమం 95 పర్సెంటైల్ నువ్వు స్కోర్ చేయాలి అనుకున్నా, నువ్వు జస్ట్ ఒక 6 to 8 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసిన మ్యాథ్స్లో ఇంత పర్సెంటైల్ అయితే వస్తుంది అకార్డింగ్ టు లాస్ట్ 4 years. అఫ్ కోర్స్ ఈ ఇయర్ కొంచెం పేపర్ చాలా ఈజీగా వస్తే ఈ మార్క్స్ అనేవి పెరుగుతాయి ఖచ్చితంగా, బట్ లాస్ట్ 4 years చూసుకుంటే మ్యాథ్స్ మనకి ఎలా ఉంది అంటే, ఒకటి అన్నిటికన్నా టఫ్ అండ్ అన్నిటికన్నా లెందీ. టఫ్ అని చెప్పలేను, లెందీ అయితే వస్తుంది పేపర్. ఓకే, క్యాలిక్యులేషన్స్, మల్టీ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల స్టూడెంట్స్కి టఫ్ అనిపిస్తుంది, కానీ నన్ను అడిగితే ఎవరైతే కాన్సెప్ట్స్ నీట్గా కవర్ చేసుకున్నారో వాళ్ళకి లెందీ అనిపిస్తారు, టఫ్ అనిపించదు పేపర్ అయితే. ఓకే, సో 95 పర్సెంటైల్ మినిమం స్కోర్ చేయాలన్నా జస్ట్ 6 to 8 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్లో 6 to 8 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా సాల్వ్ చేయాలో చెప్పు ఒకసారి. ఇంకా నీకు 6 months టైం ఉంది. ఇంత టైంలో నువ్వు ఒకవేళ 6 to 8 క్వశ్చన్స్లో నువ్వు కరెక్ట్గా సాల్వ్ చేయలేదు అంటే ఇంకా నేను ఏం చెప్తా చెప్పండి, లైట్ తీసుకోండి జేఈ ఎగ్జామ్ మీరు ఇంకా. సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ ఇట్ ఈస్ ఈజీ. మీరు ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ అయినా కూడా మీరైతే ఎగ్జామ్ కుమ్మేయచ్చు. ఓకే, కానీ మీ టార్గెట్ 95 పర్సెంటైల్ పెట్టుకోకండి, మీ టార్గెట్ 99 పర్సెంటైల్ మినిమం పెట్టుకోండి. ఎట్లన్నా చేసి హాఫ్ పేపర్ కరెక్ట్గా సాల్వ్ చేసుకునేలాగా చూసుకోండి, సో దాట్
సరే మీరు ఒక 14 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకున్నా, ఒక 10-11 కరెక్ట్గా చేసినా కూడా స్టిల్ యూల్ ఎండ్ అప్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ఓకే, సో మీ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది కదా, ఎన్ని క్వశ్చన్స్ నేను కరెక్ట్గా సాల్వ్ చేయాలి అనేది మీకు తెలిసిపోయింది కదా మ్యాథ్స్లో. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెయిటేజ్ చూపిస్తాం. ఇది చాలా అంటే అక్యూరేట్ వెయిటేజ్ అబ్బా. లాస్ట్ 4 years పేపర్స్ అనాలిసిస్ చేసి మీకు ప్రతి చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, అండ్ అలాగే మీకు ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది, నేను కావాలంటే జూమ్ ఇన్ చేస్తా ఈ లిస్ట్. ఓకే, మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూడండి. నేను ఏం చేసిన అంటే మ్యాథ్స్లో మనకి 4 మేజర్ యూనిట్స్ ఉంటాయి: ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ 3D జియోమెట్రీ అండ్ ఆఫ్ కోర్స్ ట్రిగ్నోమెట్రీ. 5 యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 5 యూనిట్స్ మొత్తం పేపర్ని ఆ 5 యూనిట్స్లోకి డివైడ్ చేసి ప్రతి యూనిట్లో చాప్టర్ అంటే లాస్ట్ 4 years పేపర్స్లో మొత్తం అన్ని షిఫ్ట్స్ కలుపుకొని టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఆ నంబర్ చూసుకొని దాని తగ్గట్టుగా ఏం చేసినామంటే ఒక ప్రయారిటీ ఆర్డర్లో అయితే పెట్టినాం. అంటే మీరు చూడండి, ఫస్ట్ అయితే మీరు ఆల్జీబ్రా చూసుకుంటే మనకి కంప్లీట్ 100% పేపర్లో 38% ఆల్జీబ్రా నుంచి వస్తుంది. హైయెస్ట్ వెయిటేజ్ ఆల్జీబ్రా నుంచి వస్తుంది మనకి. ఆల్జీబ్రాలో ఏ చాప్టర్స్ నుంచి వస్తాయని అంటే ఈ చాప్టర్స్ నుంచి. ఇక్కడ మీకు ఈ ఆర్డర్ కనిపిస్తుందా? ఈ ఆర్డర్ ఎలా పెట్టినా అంటే మీకు ఫస్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్, సెకండ్ బైనామియల్ థియరం, థర్డ్ ప్రాబబిలిటీ, ఫోర్త్ కాంప్లెక్స్ నంబర్స్. అంటే మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా ఫస్ట్ ఎక్కువ శాతం సీక్వెన్స్ అండ్ సిరీస్, నెక్స్ట్ బైనామియల్ థియరం, నెక్స్ట్ ప్రాబబిలిటీ, నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్. అంటే లాస్ట్ 4 years టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ చాప్టర్స్ మేము చూస్తే ఫస్ట్ ఇది ఉండే, ఆ తర్వాత ఇది ఉండే. అంటే దీని అర్థం మీకు అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో అందులో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏ చాప్టర్స్కి ఇవ్వాలి అంటే ఇగో టాప్ అట్లీస్ట్ ఒక 4-5 చాప్టర్స్ కనిపిస్తున్నాయి, అవి మీరు టాప్ ప్రయారిటీలో పెట్టుకోండి. ఆ తర్వాత మీరు చూడొచ్చు మిగతా చాప్టర్స్ మీరు కావాలంటే నెక్స్ట్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు. సో మీకు ఒక ప్రయారిటీ ఆర్డర్ అయితే ఇచ్చేసిన ఆల్జీబ్రాలో మీరు ఫస్ట్ ఏ చాప్టర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ అండ్ సిరీస్ ఉంది. ఓకే, సో సీక్వెన్స్ అండ్ సిరీస్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 2 questions, కొన్ని సెషన్స్లో 3 questions కూడా వచ్చిండే. సో ఈ ఇయర్ కూడా మీరు సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి 2 questions అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బైనామియల్ థియరం నుంచి 1 to 2 questions, ప్రాబబిలిటీ నుంచి 1 to 2 questions, కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 1 to 2 questions, మ్యాట్రైజెస్ నుంచి ఒక క్వశ్చన్, డిటర్మినెంట్స్ నుంచి ఒక క్వశ్చన్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. కొన్ని కేసెస్లో మేము 2 questions కూడా చూసినాం, కానీ చాలా రేర్ కేసెస్ అవి. సో 1 to 2 questions అనుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, స్టాటిస్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. సో ఇలా మీకైతే ఒక ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చేసిన ఆల్జీబ్రాలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మ్యాథ్స్లో జేఈలో ఎలా అవుతుందంటే జేఈ ఎగ్జామ్లో మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఒకటే క్వశ్చన్లో మేబీ మీరు 2 చాప్టర్స్కి సంబంధించిన కాన్సెప్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. లేదా కొన్ని చాప్టర్స్ ఎట్లుంటాయంటే మీరు ఆ చాప్టర్ మీకు అర్థం కావాలి, ఆ చాప్టర్ మీరు ప్రాపర్గా క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలి అంటే మీకు వేరే చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ మంచిగా వచ్చి ఉండాలి, అప్పుడే మీరు ఆ చాప్టర్ సాల్వ్ చేయగలుగుతారు. అలాంటి చాప్టర్స్ ఏంటి అంటే ప్రీ రిక్విజిట్ బేసిక్స్ ఏం కావాలో అనేది కూడా ఇక్కడ ప్రతి చాప్టర్కి మెన్షన్ చేసిన. మీరు చూడండి, సీక్వెన్స్ అండ్ సిరీస్కి అయితే మీకు బేసిక్ ఆల్జీబ్రాకి సంబంధించిన అదే ఆల్జీబ్రాకి సంబంధించిన కొన్ని బేసిక్స్ వచ్చినా సరిపోతుంది, ఏం ఇష్యూ లేదు. కానీ కొన్ని చాప్టర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ప్రాబబిలిటీ, హై వెయిటేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మీరు డైరెక్ట్గా ప్రాబబిలిటీ చేస్తా అన్నా అంటే అవ్వదు. ఎందుకంటే ప్రాబబిలిటీలో మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ మనం ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ సెట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే యూజ్ చేస్తాం, వీటికి సంబంధించిన బేసిక్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఒకవేళ మీకు సెట్స్ ఇంకా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్కి సంబంధించిన బేసిక్స్ రాకపోతే ప్రాబబిలిటీ అయితే మీకు చాలా చాలా కష్టం అనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాబబిలిటీ అంటే మంచిగా నేను నేర్చుకుందాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ 2 చాప్టర్స్కి సంబంధించిన బేసిక్స్ మీకు వస్తే ఏం ఇష్యూ లేదు, రాకపోతే ఈ 2 చాప్టర్స్కి సంబంధించిన బేసిక్స్ ముందు నేర్చుకొని ఆ తర్వాత మీరు ప్రాబబిలిటీ నేర్చుకోండి. మీరు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు, మీకు ఎక్కడ ఇష్యూ రాదు. అలాగే నేను ప్రతి చాప్టర్కి మెన్షన్ చేసిన, మీరు చూడండి కాంప్లెక్స్ నంబర్స్, మ్యాట్రైసెస్, కొన్ని చాప్టర్స్కి అక్కర్లేదు,
కొన్ని చాప్టర్స్కి మీకు బేసిక్ ఆల్జీబ్రా వచ్చినా కూడా స్టార్ట్ చేయొచ్చు, ఏం ఇష్యూ లేదు. కొన్ని చాప్టర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన కదా ప్రాబబిలిటీ అలాంటి ఒక చాప్టర్, డిటర్మినెంట్స్ అలాంటి ఒక చాప్టర్. డిటర్మినెంట్స్ మీరు మంచిగా చేయాలంటే ఫస్ట్ మ్యాట్రైసెస్కి సంబంధించిన బేసిక్స్ మీకు కరెక్ట్గా వచ్చి ఉండాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ గో ఫర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో మనం కొన్ని దగ్గర సెట్కి సంబంధించిన బేసిక్స్ అయితే యూజ్ చేస్తాం. సో అవి రాకపోతే ఇక్కడ కొంచెం మీరు ఇష్యూ అయితే ఫేస్ చేస్తారు. సో అలా అయితే మీకు ప్రతి చాప్టర్కి సంబంధించి అది కూడా మెన్షన్ చేసిన, సో మీకైతే దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఆల్జీబ్రాలో ప్రయారిటీ ఆర్డర్ ఏంటి అండ్ దానికి సంబంధించిన ప్రతి చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ ఏంటి. అలా నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మనకి క్యాలిక్యులస్ ఉంది. ఓకే, సో క్యాలిక్యులస్ అన్న వెయిటేజ్ ఎంత అన్న క్యాలిక్యులస్ది అంటే, క్యాలిక్యులస్ మీరు వెయిటేజ్ నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ అనమాట క్యాలిక్యులస్దే మనకి మ్యాథ్స్లో. ఆల్మోస్ట్ మనకి 32% పేపర్ క్యాలిక్యులస్ నుంచి 32% పేపర్ అయితే వస్తుంది. అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటన్నా ప్రయారిటీ ఆర్డర్ ఏంటి చాప్టర్స్కి సంబంధించి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్ నుంచి వస్తాయి, సెకండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, థర్డ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఫోర్త్ ఫంక్షన్స్ నుంచి వస్తాయి. ఓకే, ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫిఫ్త్ వచ్చేసి ఏరియా అండర్ కర్వ్స్, సిక్స్త్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ, సెవెంత్ లిమిట్స్, ఎయిత్ సెట్స్ అండ్ రిలేషన్స్, నైన్త్ వచ్చేసి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. సో ఈ ఆర్డర్లో అయితే మీరు ప్రయారిటీ ఇవ్వచ్చు. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు ఏమంటున్నారు అంటే లిమిట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావు అంటున్నారు, అంటే ఎక్కువ అంత హైయెస్ట్ ప్రయారిటీ కాదు, నేను ఆ చాప్టర్ మొత్తానికి వదిలేయచ్చా అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ మీకు మంచిగా చేయాలి, ప్రాపర్గా అర్థం చేసుకొని చేయాలి అంటే మీకు ఖచ్చితంగా లిమిట్స్ ఇంకా ఫంక్షన్స్కి సంబంధించిన బేసిక్స్ గట్టిగా వచ్చి ఉండాలి. లేదంటే మీరు ఒక్క క్వశ్చన్ కూడా కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీలో ఒక్క క్వశ్చన్ కూడా జేఈ లెవెల్ క్వశ్చన్ చెప్తున్నాం మీరు ప్రాపర్గా సాల్వ్ చేయలేరు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, అంటే మీరు అనొచ్చు మరి అన్న మరి ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత టైం లేదు నా దగ్గర, మరి ఈ చాప్టర్స్ కొన్ని లో ప్రయారిటీ చాప్టర్స్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నా, మరి ఈ కేసులో ఎలా చేయాలి అంటే స్కిప్ చేయకండి, ఇంకా టైం ఉంది, ఇంకా మీకు ఓన్లీ 2 months 3 months లేదు మీ దగ్గర, 6 months టైం ఉంది. మీరు ఇప్పటి నుంచి కరెక్ట్గా ప్రిపేర్ అయినా కూడా అన్ని కవర్ చేసుకోవచ్చు. కానీ ఏవైతే ఈ లో ప్రయారిటీ చాప్టర్స్ ఉన్నాయో అక్కడ ఏం చేస్తారు అంటే మీరు అట్లీస్ట్ ఐపీ లెవెల్ బేసిక్స్ అయినా నేర్చుకోండి ఆ చాప్టర్కి సంబంధించి. ఎందుకంటే ఆ బేసిక్స్ అనేవి మనకి వేరే చాప్టర్లో యూజ్ అవుతాయి కాబట్టి అక్కడ మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. ఓకే, సో అక్కడ మీరు ఆ లో ప్రయారిటీ చాప్టర్స్లో చాలా డెప్త్లోకి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. ఓకే, కానీ ఆ చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ అయితే థరోగా నేర్చేసుకోండి, అది ఐ వుడ్ సజెస్ట్. ఓకే, సో ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేసిన హైయెస్ట్ ప్రయారిటీ డెఫినెట్ ఇంటిగ్రేషన్. కానీ డెఫినెట్ ఇంటిగ్రేషన్ మీరు మంచిగా చేయాలి అంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఫంక్షన్స్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ మీకు ప్రాపర్గా వచ్చి ఉండాలి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చూసుకుంటే యాక్చువల్గా చాలా చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, 0 to 1 క్వశ్చన్ అడుగుతున్నాడు అంతే మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్. కానీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన బేసిక్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉండే డిఫరెంట్ మెథడ్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే అది మీకు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో, డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఆర్ ద 2 highest weightage చాప్టర్స్ ఇన్ క్యాలిక్యులస్లో యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో అలా మీకు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, దానికి ఫంక్షన్స్ అండ్ డిఫరెన్షియేషన్ మీకు మంచిగా వచ్చి ఉండాలి, బేసిక్స్ వచ్చి ఉండాలి. ఫంక్షన్స్కి సెట్స్ అండ్ రిలేషన్స్కి సంబంధించిన బేసిక్స్ వచ్చి ఉండాలి. ఏరియా అండర్ కర్వ్స్కి మీకు ఫంక్షన్స్, అలాగే ఇండెఫినెట్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన బేసిక్స్ అండ్ మెథడ్స్ వచ్చి ఉండాలి. కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీకి లిమిట్స్ అండ్ ఫంక్షన్స్ మంచిగా వచ్చి ఉండాలి. అలాగే లిమిట్స్కి ఫంక్షన్స్కి సంబంధించిన బేసిక్స్ అయితే మంచిగా వచ్చి ఉండాలి. సెట్స్ అండ్ రిలేషన్స్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి బేసిక్ ఆల్జీబ్రా అండ్ మీకు డిఫరెన్షియేషన్ వచ్చేసి సరిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ రిలేటెడ్ టు క్యాలిక్యులస్, బట్ ఐ వుడ్ సే క్యాలిక్యులస్ కొంచెం ట్రిక్కీ. ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు, అదేంటన్నా ఇందాక ఆల్జీబ్రా చూసుకుంటే హార్డ్లీ ఒక 2-3 చాప్టర్స్ తప్పితే మిగతావన్నీ డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు మీరు, ఏం ఇష్యూ లేకుండా. కానీ క్యాలిక్యులస్లో అట్లా లేదు. క్యాలిక్యులస్లో చూసుకుంటే అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి చాప్టర్స్ అన్నీ కూడా. సో క్యాలిక్యులస్ కొంచెం ట్రిక్కీ, అందుకే సో మీరు క్యాలిక్యులస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా నేర్చుకోండి, మధ్యలో ఒక చాప్టర్ స్కిప్ చేయడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఒక్క చాప్టర్ స్కిప్ చేసినా నెక్స్ట్ చాప్టర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ సజెస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కోఆర్డినేట్ జియోమెట్రీ,
ద నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ అన్న కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకి ఎన్ని వస్తాయి అంటే మనకి. అండ్ ఇంకోటి క్యాలిక్యులస్లో ఇంకొక చాప్టర్ ఉందన్న డిఫరెన్షియేషన్. ఓకే, ఈ డిఫరెన్షియేషన్ కూడా లో ప్రయారిటీ చాప్టరే ఇది. హార్డ్లీ దీనిలో నుంచి మనకు ఒక 0 to 1 క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే మ్యాక్సిమం. అండ్ డిఫరెన్షియేషన్ చాలా చాలా ఈజీ అండ్ ఓన్లీ మనకి ఇందులో మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఒకటే నేర్చుకుంటారు. ఆ మెథడ్స్ అనేవి మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో యూజ్ అవుతాయి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద కోఆర్డినేట్ జామెట్రీ వెయిటేజ్ 13% అయితే వస్తుంది. ఓకే, అండ్ 13% ఏంటంటే మనకి చూడొచ్చు ఇక్కడ బేసికలీ ఇఫ్ యూ సీ ఏ టైప్ అంటే ప్రయారిటీ ఆర్డర్ ఏంటి అంటే మ్యాక్సిమం మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి అండ్ సర్కిల్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇందులో. కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సర్కిల్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా నుంచి 0 to 1 క్వశ్చన్. ఈ కోనిక్ సెక్షన్ నుంచి ఈ మొత్తం 3 చాప్టర్స్ కలుపుకొని ఒక క్వశ్చన్ అయితే రావచ్చు అనమాట. ఓకే, సో అగైన్ ఇందులో కూడా మీకు బేసిక్స్ ఏమొచ్చి ఉండాలి ప్రతి చాప్టర్కి సంబంధించి అనేది క్లియర్గా మెన్షన్ చేసిన మీరు చూసుకోండి. ఓకే, అండ్ కోఆర్డినేట్ జామెట్రీ కూడా కొంచెం కరెక్టెడ్ ఉంటాయి టాపిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్స్లో కొన్ని దగ్గర మనం స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం, బేసిక్స్ అయితే యూజ్ చేస్తాం. అలాగే మనం పారాబోలా ఆర్ ఎలిప్స్ ఆర్ హైపర్బోలా చూసుకుంటే పారాబోలాలో యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఆర్ అదర్ కాన్సెప్ట్స్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కానివ్వండి, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్, పేర్ ఆఫ్ టాంజెంట్స్ కానివ్వండి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ పారాబోలా తీసుకోండి, ఎలిప్స్ తీసుకోండి, హైపర్బోలా తీసుకోండి, ఒక్కటే స్టాండర్డ్ ఫామ్ ఫాలో అవుతాయి అన్నమాట. స్టాండర్డ్ ఫామ్ ఆర్ ఐ కెన్ సే ఒక సేమ్ టైప్ ఆఫ్ ఫార్ములా అయితే ఫాలో అవుతుంది అనమాట. సో మీరు పారాబోలాలో నేర్చుకుంది ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో కూడా సేమ్ అదే నేర్చుకుంటారు. మేబీ మీకు ఈక్వేషన్ చేంజ్ అవుతుంది కానీ ఆ స్టాండర్డ్ ఫామ్, స్టాండర్డ్ ఫార్ములాస్ అనేవి చేంజ్ అవ్వవు. మీరు నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను, కానీ మీకు జస్ట్ చెప్తున్నా దట్ ఈ కోనిక్ సెక్షన్ మీరు పారాబోలా కరెక్ట్గా నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఎలిప్స్ అండ్ హైపర్బోలాలో యూజ్ అవుతాయి. అండ్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా కూడా మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ మీకు సిమిలర్ ఉంటాయి. ఓకే, సో మీకు అంత ఇష్యూ రాకపోవచ్చు. సో కోఆర్డినేట్ జామెట్రీ కూడా కొంచెం లింక్ ఉంటుంది ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి మధ్యలో. ఓకే, సో ఇది కూడా కొంచెం చూసుకోండి క్యాలిక్యులస్ లాగా. ఓకే, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనలీ వెక్టార్ ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ. వెక్టార్ ఆల్జీబ్రా వెయిటేజ్ 12% అయినా మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ చాప్టర్స్ చూసుకుంటే 2 చాప్టర్ల నుంచి 12% వస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంటో. ఐ వుడ్ సే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 చాప్టర్స్ 3D జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా అస్సలు స్కిప్ చేయకండి. మీకు ఒక 3 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇందులో నుంచి. అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి నార్మల్గా క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూసుకుంటే యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్యలోనే ఉంటాయి. కాన్సెప్ట్ అర్థమైతే మాత్రం కుమ్మేస్తారు ఈ పర్టికులర్ చాప్టర్స్. సో మెన్షన్ చేసిన ఇక్కడ 3D జామెట్రీకి అయితే బేసిక్స్ మీకు వెక్టర్ ఆల్జీబ్రా బేసిక్స్ వచ్చి ఉండాలి. అండ్ అలాగే 2D జామెట్రీలో మనం నేర్చుకునే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కోఆర్డినేట్ జామెట్రీ బేసిక్స్, అవి వచ్చి ఉండాలి. అండ్ స్ట్రైట్ లైన్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం 3D జామెట్రీలో యూజ్ చేస్తాం. ఫార్ములా చేంజ్ అవుతుంది కానీ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది అనమాట. సో స్ట్రైట్ లైన్స్లో ఆ కాన్సెప్ట్ నేర్చుకొని ఉంటే ఇక్కడ సిమిలర్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే అప్లై చేస్తాం. ఆ తర్వాత వెక్టర్ ఆల్జీబ్రాలో కూడా మీరు చూసుకుంటే డిటర్మినెంట్స్కి సంబంధించి కొన్ని దగ్గర యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందులో మొత్తం కూడా మనం డిటర్మినెంట్స్ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేస్తాం, అక్కడ మీకు డిటర్మినెంట్స్ యూజ్ అవుతుంది. అండ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి కాన్సెప్ట్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఈ 2 కాన్సెప్ట్స్ మీరు మంచిగా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, బేసిక్స్. ఓకే, అండ్ ఇంకా ఫైనలీ ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రీ మీకు చూసుకుంటే ఒక వెయిటేజ్ ఆఫ్ 5% ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ వస్తుంది మీకు ట్రిగ్నోమెట్రీ మీద, మాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది ట్రిగ్నోమెట్రీ మొత్తం అన్ని చాప్టర్స్ కలుపుకొని. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాస్ట్ ఇయర్ 2026లో చూసినాం కదా, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ మీద అడుగుతున్నాడు. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ లేదా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయట్లేదు, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీద అయితే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు ట్రిగ్నోమెట్రీ నుంచి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, అండ్ అలా అని మీరు ఈ 2 స్కిప్ చేయలేరు, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ ఇస్ ద బేసిక్. ఈ ట్రిగ్నోమెట్రీ అనేది మీకు మ్యాథ్స్లో ఎక్కడైనా ఏ చాప్టర్లో అయినా దొరుకుతుంది.
సో అక్కడ ఖచ్చితంగా మీకు ట్రిగ్నోమెట్రీ వచ్చి ఉండాలి. సో ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ ఆర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ ఇస్ ఎ వెరీ వెరీ బేసిక్ చాప్టర్. సో వీటిలో ఉన్న ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి, ఎందుకంటే అది మీకు ఎక్కడ క్యాలిక్యులస్లో, ఆల్జీబ్రాలో, కోఆర్డినేట్ జామెట్రీలో అన్నిట్లో యూజ్ అవుతాయి. సో అందుకే ఇదైతే మీరు స్కిప్ చేయలేరు, క్వశ్చన్స్ రావట్లేదు అని. వెరీ వెరీ బేసిక్ ఇది. ఓకే, ఈ పక్కా నేర్చుకోండి. అండ్ ట్రిగ్నోమెట్రీ నుంచి మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో ఇది ఒక డీటెయిల్డ్ వెయిటేజ్. మీకు ఓన్లీ వెయిటేజ్ చూపించేస్తే ఐ ఫెల్ట్ మేబీ జస్టిఫైడ్ కాదు, ఎందుకంటే మీకు ప్రాపర్గా తెలియాలి ఎట్లా చదవాలి, ఏ యూనిట్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, ఆ యూనిట్లో ప్రయారిటీ ఆర్డర్ ఏంటి ప్రతి చాప్టర్కి, ఆ చాప్టర్ నేర్చుకోవాలి అంటే ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ చాప్టర్కి కావాల్సిన బేసిక్స్ ఏంటి, అవన్నీ కవర్ చేస్తున్నాం. సో కొంచెం వీడియో లెంతీ వెళ్ళొచ్చు, బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. అంటే ప్రతిదీ కవర్ చేస్తున్నా కాబట్టి మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ విచ్ ఇస్ ద వెయిటేజ్. సో వెయిటేజ్ కూడా మీకు చెప్పేసిన. సో ఇంకా నేను చెప్పట్లేదు, నేనేంటంటే మీకు వెయిటేజ్ ఇచ్చేసిన తర్వాత అరే నువ్వు ఇదే చదువురా అని చెప్పట్లేదు, ఎందుకంటే మీ దగ్గర టైం ఉంది. 6 months ముందే నేను వచ్చి ఓన్లీ ఈ చాప్టర్సే చదువు అంటే లేదు. మేబీ కొంతమంది స్టూడెంట్స్కి క్యాలిక్యులస్ కంఫర్టబుల్ ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ కోఆర్డినేట్ జామెట్రీ కంఫర్టబుల్ ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ ఆల్జీబ్రా కంఫర్టబుల్ ఉండొచ్చు. సో మీరు ఫిగర్ అవుట్ చేసుకోండి. మీకు తెలుసు, మీ టార్గెట్ తెలుసు కదా, 12 to 14 క్వశ్చన్స్ మినిమం నేను సాల్వ్ చేయాలి. ఆ 12 to 14 క్వశ్చన్స్ నువ్వు ఏ చాప్టర్స్ నుంచి సాల్వ్ చేస్తున్నావు, ఏ చాప్టర్స్ నుంచి నువ్వు తీసుకొని రాబోతున్నావు అనేది కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అయ్యి ఉంది. నీకు వెయిటేజ్ అయితే కంప్లీట్ చూపించేసిన, నువ్వు డిసైడ్ చేసుకో ఇంకా అది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇప్పుడు 2 things ఉన్నాయి అబ్బా. సరే మీరు డిసైడ్ చేసుకున్నారు నేను ఏ చాప్టర్స్ గట్టిగా టార్గెట్ చేయాలి అని, ఆ చాప్టర్ని ఎలా కవర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే ఆ చాప్టర్ మీరు ఏదో పైన చదివితే అట్లా కాదు, మీరు ఆల్రెడీ పెట్టుకున్న టార్గెట్ నేను 15 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి అని. సో ఆ 15 క్వశ్చన్స్కి తగ్గట్టుగా మీరు చాప్టర్స్ కూడా చూస్ చేసుకున్నారు. సో ఆ చాప్టర్స్ మీరు ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎగ్జామ్లో డజంట్ మ్యాటర్ ఆ చాప్టర్ నుంచి ఏ లెవెల్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసే వేలో ఆ లెవెల్లో అయితే ప్రిపేర్ అయి ఉండాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే మీ టార్గెట్ అయితే సింపుల్, నవంబర్ లోపల మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోండి. మీరైతే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారో అదంతా కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోండి, ఎందుకంటే డిసెంబర్ అండ్ జనవరి మొత్తం కూడా మనకి మాక్ టెస్ట్కి అయితే కావాలి నాన్న. ఓకే, నా కమింగ్ టు హౌ టు లెర్న్ దట్ చాప్టర్. ఆల్రెడీ నేను ముందు వీడియోస్ చెప్పిన, ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మీరు ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే సూపర్, మీరు కావాలంటే ముందుకు స్కిప్ చేయొచ్చు. ఆ చాప్టర్ ఏదైతే మీరు టార్గెట్ చేస్తున్నారో ఫస్ట్ ఆ చాప్టర్కి సంబంధించిన క్లాస్ అటెంటివ్గా వినండి, మొత్తం వినండి ఆ క్లాస్. ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా మీ ఫ్యాకల్టీని అడగండి, ఆన్లైన్ అయితే మీకు ఆన్లైన్ కోచింగ్లో అయితే ఆన్లైన్లో అడగండి, లేదా యూట్యూబ్ వీడియోస్ చూడండి, చాట్ జిపిటి, గూగుల్ జెమినై ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకొని, కానీ మీరు అందులో ఉన్న ప్రతి కాన్సెప్ట్లో క్లారిటీ ఉండాలి మీకు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, మెయిన్ మోడల్స్ ఉంటాయి ఆ చాప్టర్కి సంబంధించి, స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. దాని నుంచి మీకు ఏమవుతుందంటే కాన్సెప్ట్ అప్లికేషన్ అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, పీవైక్యూస్ సాల్వ్ చేయండి. లాస్ట్ ఒక 5 years 2021 to 2026 పట్టుకొని అందులో ఆ చాప్టర్కి సంబంధించి ఒక 100 to 150 పీవైక్యూస్ సాల్వ్ చేయండి. మీకు క్లారిటీ వస్తుంది ఆ చాప్టర్లో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అండ్ ఏ లెవెల్లో అడుగుతున్నాడు, నువ్వు ఎన్ని సాల్వ్ చేస్తున్నావు, ఆ క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు ఈ 3 చేసిండ్రు కాబట్టి ఇవన్నిట్లో ఉన్న లెర్నింగ్స్ అన్నీ కలుపుకొని ఒక షార్ట్ నోట్స్ రాయండి. ఒక 2 to 4 పేజెస్లో ఆ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, థియరమ్స్ ఏంటి. కొన్నిసార్లు మనం పీవైక్యూ సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ తెలుస్తాయి మనకి, అవి కూడా రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో, రివిజన్ టైంలో అవే మీకు గుర్తుండాలి, అవే మీకు ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతాయి మీకు. సో అలా షార్ట్ నోట్స్ రాసుకున్న తర్వాత ఆ చాప్టర్కి సంబంధించి ఒక మాక్ టెస్ట్ రాయండి పక్క. మాక్ టెస్ట్ నేను తర్వాత రాస్తానన్నా, లాస్ట్ 2 monthsలో నేను మాక్ టెస్ట్ రాస్తా అంటే అప్పుడు నువ్వు చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ రాసేంత టైం అయితే ఉండదు నాన్న మీ దగ్గర. అప్పుడు మీరు పార్ట్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్ల మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ రాస్తే సరే, ఆ చాప్టర్ నువ్వు టార్గెట్ చేస్తున్న చాప్టర్లో నువ్వు ఎంత వరకు ప్రిపేర్ అయినావు, ఏ లెవెల్ వరకు ప్రిపేర్ అయినావు, ఎంత స్కోర్ చేయగలుగుతావు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో నీకు ఐడియా వస్తుంది, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నావో నీకు ఐడియా వస్తుంది, దాన్ని బట్టి నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ ఆర్డర్ అయితే ఫాలో అవ్వండి. దాంతోపాటు మీకు ఇందాక ఏం చెప్పినా అంటే, ఇప్పుడు జస్ట్ లెట్స్ సే మీరు టార్గెట్ చేస్తున్న చాప్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ చాప్టర్ ఉంది,
అది మీరు ఫిక్స్ అయ్యిండ్రు దీని నుంచి ఏ క్వశ్చన్ అయినా నేను సాల్వ్ చేయాలి రాబాయ్ అని. కానీ ఏం చెప్పినా మీకు ప్రాబిలిటీ మంచిగా చేయాలి అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ మీకు మంచిగా వచ్చి ఉండాలి అని. సో మీరు ఏం చేస్తారు అంటే అలాంటి ప్రీ రిక్విజిట్ చాప్టర్స్ అందులో మీరు ఈ ఈ డెప్త్లో మీరు వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఏం చేస్తారు తెలుసా, యూట్యూబ్కి వెళ్ళండి, మీకు నచ్చిన వన్ షాట్ వీడియో పట్టుకోండి. మన ఛానల్ లేదా మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఆల్రెడీ కావాలంటే అవి చూసుకోండి. లేదా మీరు నేను వేరే ఛానల్ని చూస్తా అంటే మీ ఇష్టం రాబాయ్, మీకు రెస్ట్రిక్షన్ లేదు. యూట్యూబ్లో ఏ ఫ్యాకల్టీ చెప్తే నీకు బుర్రలోకి ఎక్కుతుందో ఆ వీడియో చూసుకొని ఆ చాప్టర్ మొత్తం లెట్స్ సే 3-4 అవర్స్ ఆర్ 5 అవర్స్ ఉంటుంది, ఆ 5 అవర్స్లో మొత్తం చాప్టర్ కవర్ చేస్తారు. ఆ 5 అవర్స్ చూసుకొని ఆ చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు అంటే నువ్వు కొంచెం ఆ చాప్టర్లో కంఫర్టబుల్ ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలో తెలియాలి. దానికోసం నువ్వు ఏం చేస్తావంటే యూ నీడ్ నాట్ టు గో టు అడ్వాన్స్ లెవెల్ వెళ్ళకు. నువ్వు ఏం చేయొచ్చు అంటే ఐపీ లెవెల్ క్వశ్చన్స్ చేయి. అన్న ఐపీ లెవెల్ ఏందన్నా జేఈ కదా మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే ఫస్ట్ అంతా అవి పక్కకు పడేసాయి. నీకు ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ కావాలి కదా, ఎట్లా అప్లై చేయాలో తెలియాలి కదా. సో ఐపీ క్వశ్చన్స్ ఫస్ట్ చేయి, నీకు తెలుస్తుంది ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి అని. ఐపీ లెవెల్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నీ బేసిక్స్ క్లియర్ అయిన తర్వాత కావాలంటే కొన్ని జేఈ మెయిన్ పీవైక్యూస్ చేయి. 100 to 150 అక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 20-30 పీవైక్యూస్ అయినా సాల్వ్ చేయి. సో దట్ నీకు ఆ చాప్టర్కి సంబంధించి గుడ్ ఐడియా అయితే ఉంటుంది. And then you can comfortably go to the chapter which you actually want to prepare in depth. అది ఈ వేలో అయితే మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట. సో ప్రీ రిక్విజిట్ చాప్టర్స్కి ఇలా అయితే మీరు కవర్ చేయండి. సో ఇలా థర్డ్ పార్ట్ ఇస్ హౌ టు ప్రిపేర్ అనేది కవర్ చేసిన. ఇంకా ఫోర్త్ పార్ట్ వచ్చేసి మీకు వీక్లీ ప్లానర్ అండ్ అలాగే మాక్ టెస్ట్ గురించి కూడా చెప్తాం మీకు, ఎలా మీరు మాక్ టెస్ట్ అనాలిసిస్ చేయాలి అని. వీక్లీ అయితే సింపుల్ నాన్న, మీరు ఏం చేస్తారు అంటే ఇట్లా మీ ఒక బుక్ ఓపెన్ చేసుకొని ఇలా ఇదైతే ఒక ప్లానర్ లాగా మీరు క్రియేట్ చేసుకోండి. సింపుల్ ఏముంటుందంటే మీకు ఇక్కడ టార్గెట్ పెట్టుకోండి. ఈ వీక్లో లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది 10th జూలై, లెట్స్ సే నెక్స్ట్ వీక్ జూలై 2nd వీక్ అని రాస్తున్నావు, డేట్ వేసుకోండి క్లియర్గా, జూలై 12th to 18th. ఓకే, 8-12 to 18 అని రాసుకున్నా. ఈ వీక్లో నేను మ్యాట్రైసెస్ మొత్తం కవర్ చేయాలి అని నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు. సో ఈ పర్టికులర్ చాప్టర్ నువ్వు టార్గెట్ చేస్తున్నావు కాబట్టి మీకు ఈ చాప్టర్కి సంబంధించి ఇవన్నీ నువ్వు చేయాలి. ఏంటి, థియరీ మొత్తం నేర్చుకున్న తర్వాత టిక్ పెట్టుకో. మెయిన్ నోట్స్ ప్రిపేర్ చేసినావా, టిక్ పెట్టుకో. ఎన్ని పీవైక్యూస్ సాల్వ్ చేయాలి, మినిమం 100 పెట్టుకున్నావా టార్గెట్, అది అయిపోతే టిక్ పెట్టుకో. షార్ట్ నోట్స్ చేసిన తర్వాత టిక్ పెట్టుకో. మాక్ టెస్ట్ స్కోర్, మీరు వీక్లీ మాక్ టెస్ట్ రాయమని చెప్పిన దానిలో స్కోర్ వస్తుంది, ఎంత స్కోర్ వచ్చిందో రాసుకో అక్కడ. అండ్ ఫైనల్లీ ఇవన్నీ చేసిన తర్వాత చాప్టర్కి రిలేటెడ్ నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. చాలా హై కాన్ఫిడెన్స్ ఉందంటే హై అని మెన్షన్ చేయి, లేదు యావరేజ్గా ఉంది అంటే యావరేజ్గా అని మెన్షన్ చేయి, లేదు కాన్ఫిడెన్స్ అంత లేదు, అంత చేసిన తర్వాత కూడా చాప్టర్ నాకు ఎక్కట్లేదు అంటే లో అని మెన్షన్ చేయి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ప్రిపేర్ అవుతున్న చాప్టర్స్కి సంబంధించి నీకు ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది. అండ్ అలాగే రివిజన్ టైంలో మీకు చాలా యూజ్ అవుతుంది. రివిజన్ టైంలో లెట్స్ సే హై కాన్ఫిడెన్స్ ఉన్న చాప్టర్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సిన పని లేదు, మీరు దానిలో ఎక్కువ క్వశ్చన్ సాల్వింగ్ చేయండి. ఏదైతే చాప్టర్స్ లో కాన్ఫిడెంట్గా ఉన్నారో దాన్ని మళ్ళీ ఇంకొకసారి రీవిజిట్ చేయండి, మళ్ళీ ఇంకొకసారి కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ఎక్కడెక్కడ తప్పులు పోతున్నాయో చూసుకోండి. అలా మీరైతే టైం కేటాయించవచ్చు అనమాట. అలా మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఇది. అండ్ ఆల్సో మీకు ఒక ట్రాక్లో పెడుతుంది మిమ్మల్ని. ఎవ్రీ వీక్ మీరు ఏం చేయాలో ప్రాపర్గా ఒక ప్లానింగ్తో వెళ్తూ ఉంటారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్ రాస్తారు కదా, మాక్ టెస్ట్ ని అనాలిసిస్ చేయాలంటే వెరీ సింపుల్. మీరు మాక్ టెస్ట్ నంబర్ రాయండి, లెట్స్ సే 3rd, 2nd మాక్ టెస్ట్, ఆ డేట్ రాసుకోండి. ఇక్కడ రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మాక్ టెస్ట్లో ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో దాన్ని మీరు ఒక 5 పార్ట్స్లోకి డివైడ్ చేసుకోండి. ఫస్ట్ సిల్లీ మిస్టేక్స్ ఎన్ని అవుతున్నాయి, సెకండ్ మెమరీ గ్యాప్ అంటే మీకు ఫార్ములా గుర్తు రాకపోవడం వల్ల ఎన్ని క్వశ్చన్స్ పోయినాయి, కాన్సెప్ట్ గ్యాప్ వల్ల ఎన్ని క్వశ్చన్స్ పోయినాయి అంటే మీకు ఆ కాన్సెప్ట్ సరిగా ఎక్కలేదు, నేర్చుకున్నారు కానీ ఎగ్జామ్లో నీకు సరిగా అప్లై చేయడం రాలేదు. 4th ఎక్కువ టైం స్పెండ్ చేసినావు క్వశ్చన్ మీద, అలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి. 5th మొత్తానికి అసలు ఆ కాన్సెప్టే నువ్వు టచ్ చేయలేదు. సో టచ్ చేయలేదు కాబట్టి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోయినావు. సో అలాంటి అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి. అలా మీరు ఒక లిస్ట్ వేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది మాక్ టెస్ట్లో ఎక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ ఎర్రర్ వల్ల 3 క్వశ్చన్స్ పోయినాయి, మెమరీ గ్యాప్ ఫార్ములా గుర్తు రాకపోవడం వల్ల మీకు ఒక 2 క్వశ్చన్స్ పోయినాయి. ఓకే,
అన్అటెంప్ట్ క్వశ్చన్స్ ఒక 4 ఉన్నాయి అనుకుందాం. ఇది ఒక 1 క్వశ్చన్ ఉంది అనుకుందాం. సో సరే, ఒక లెట్స్ సే ఈ 1 2 3 4 ఈ ఫిఫ్త్ అనేది మనకి సరే మీకు టచ్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఓకే. కానీ ఫస్ట్ 4 మీరు ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సిల్లీ మిస్టేక్స్ అయితే, క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ అయితే మీరు వెంటనే ఇది రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం ఈ 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా సాల్వ్ చేసుకోవచ్చు మీరు. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ మెమరీ గ్యాప్, ఫార్ములా గుర్తు రాకపోవడం వల్ల మీకు అక్కడ బిస్కెట్ అయింది ఆ క్వశ్చన్. సో ఇది కూడా మీరు ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ఆ క్వశ్చన్ మీద. సో నెక్స్ట్ టైం మీరు ఆ టైమర్ చూసుకొని టైం మేనేజ్మెంట్ ఇంకా ప్రాపర్గా చేసుకోవచ్చు. దీన్ని కూడా ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే ఏదైతే కాన్సెప్ట్స్లో మీకు సరిగా అప్లై చేయలేకపోతున్నారో ఎగ్జామ్లో, ఆ కాన్సెప్ట్స్ మీరు మళ్ళీ ఇంకొకసారి చూసుకోవచ్చు అనమాట. ఇలా మీకు మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఇలా అనాలిసిస్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, దాని మీద ఎలా వర్క్ చేయాలి, సో దట్ నెక్స్ట్ టైం మీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందో మీకు ఎగ్జాక్ట్ ఐడియా అయితే వస్తుంది నాన్న. ఓకే, సో దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రాసుకోండి. అంటే ఏ కాన్సెప్ట్స్ మళ్ళీ నేర్చుకోవాలి నేను, ఏ ఫార్ములాస్ మళ్ళీ చూసుకోవాలి నేను, అండ్ ఎగ్జామ్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానా, ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నానా, అవన్నీ మీరు రాసుకొని నెక్స్ట్ 24 to 48 అవర్స్ దాని మీద వర్క్ చేసిండ్రు అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ మాక్ టెస్ట్కి ఇంకా బెటర్గా ప్రిపేర్ అయి ఉంటారు మీరు. ఇలా చేస్తేనే మాక్ టెస్ట్ నుంచి ఏదో ఒకటి బయటికి వస్తుంది రిజల్ట్, లేదా ర్యాండమ్గా రాస్తున్నా ఏదో ఒకటి వస్తుంది స్కోర్, లైట్లే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అంటే ఏమీ రాదు నాన్న దాని నుంచి. ఓకే, సో అది 5th పార్ట్. ఇంకా ఫైనల్ పార్ట్ బుక్స్ గురించి చెప్తా మీకు. బుక్స్ మీరు, నాకు తెలియదు మీరు ఏది ఫాలో అవుతున్నారు అనేది, కానీ నన్ను అడిగితే మీ ప్రిపరేషన్ స్టేజ్ బట్టి మీరు బుక్స్ డిసైడ్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బేసిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, అప్పుడే స్టార్ట్ చేసిండ్రు ఆ చాప్టర్. నేను ఏమంటా అంటే వెంటనే మీరు పెద్ద పెద్ద బుక్లు పట్టుకొని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ చేసిండ్రు అనుకోండి, ఏం అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ నీకు అసలు చాప్టర్ బేసిక్స్ ఐడియా లేదు కదా, నువ్వు బేసిక్స్ ఇప్పుడే నేర్చుకుంటున్నావు. అలాంటప్పుడు నీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్సే పట్టుకో, సో దట్ నీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలి అనేది. అది ఏ చాప్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బుక్స్ రిఫర్ చేయొచ్చు, ఎన్సీఆర్టీ రిఫర్ చేసుకోవచ్చు, లేదా మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అవి రిఫర్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సెకండ్ ఏంటి, మీకు ప్రాక్టీస్కి కావాలి. ఓకే, మీరు జేఈ లెవెల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి మీరు ఏదో ఒక పబ్లికేషన్, సింగేజ్ అని తీసుకోండి, లేదా అరిహంత్ పబ్లికేషన్ తీసుకోండి. ఆ రెండిట్లో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు జేఈ లెవెల్వి, వాటి నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొంతమంది ఎంటీహెచ్ మనకి వేరే పబ్లికేషన్స్ కూడా ఉంటాయి బుక్స్ సంబంధించి, సింగేజ్ అరిహంత్ కాకుండా. ఓకే, ఎంటీజీ వాళ్ళకి కూడా ఉంటాయి మనకి. ఓకే, సో ఎంటీజీ వాళ్ళది ఆ పబ్లికేషన్ నేను రిఫర్ చేయొచ్చా అంటే అది కూడా చేయొచ్చు. ఏదో ఒక్క పబ్లికేషన్ పట్టుకోండి. నన్ను అడిగితే సింగేజ్ అరిహంత్ ఇస్ కంప్లీట్లీ బెస్ట్. ఓకే, ఆ రెండు సూపర్ ఉంటాయి. మీరు ఏదో ఒకటి పట్టుకోండి, దానిలో అదొక్కటే ఫాలో అయిపోండి సరిపోతుంది, రెండు అవసరం లేదు, ఒక పబ్లికేషన్ పట్టుకోండి. ఓకే, ఆ తర్వాత పీవైక్యూస్కి అయితే మన పీడబ్ల్యూ జేఈ మెయిన్ 8 years బుక్ అయితే ఉంటుంది మనకి ఆన్లైన్ అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. జస్ట్ పీడబ్ల్యూ జేఈ మెయిన్ 8 year పీవైక్యూస్ అని సెర్చ్ చేయండి, మీకు అమెజాన్లో దొరికేస్తుంది. అది ఆర్డర్ పెట్టుకోండి. అందులో మీకు ప్రాపర్గా ప్రతి చాప్టర్కి సంబంధించి టాపిక్ వైజ్ పీవైక్యూస్ అయితే బైఫర్కేట్ ఉన్నాయి. సో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అక్కడ నుంచి పీవైక్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ రివిజన్కి అయితే పీడబ్ల్యూ హ్యాండ్మేడ్ నోట్స్ ఉంటుంది. ఓకే, ఆ హ్యాండ్మేడ్ నోట్స్ మీరు తీసుకోవచ్చు. అందులో ప్రాపర్గా అన్ని కాన్సెప్ట్స్ అండ్ థియరమ్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, దాని నుంచి రివిజన్ చేసుకోవచ్చు. లేదంటే అరిహంత్ది హ్యాండ్ బుక్ ఉంటుంది మ్యాథమెటిక్స్, అది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రివిజన్కి. అండ్ అలాగే మాక్ టెస్ట్ కన్నా అంటే మాక్ టెస్ట్కి మన దగ్గర ఈ ఎప్సెట్ రుద్ర ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇందులో గుడ్ థింగ్ ఏంటి అంటే మీకు ఓన్లీ జేఈఏ కాదు, ఎప్సెట్ అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బిట్సాట్ ఇవన్నిటికి సంబంధించి ఒకే దగ్గర ఉంటాయి. అంటే మీరు ఈ ఒక్క మాక్ టెస్ట్ సిరీస్ తీసేసుకుంటే ఇందులో మీకు జేఈ ఉంటుంది, అలాగే మీకు ఎప్సెట్ ఉంటుంది, అలాగే మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి ఇందులో, అలాగే బిట్సాట్ అండ్ విట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అలాగే మీకు ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మీకు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి షార్ట్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ ఒకటే ఒక మాక్ టెస్ట్ ఈ పర్టికులర్ ఆన్లైన్ టెస్ట్ పాస్లో, దీని లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతాం. జస్ట్ 999 రూపీస్కే నాన్న, 999 రూపీస్కి మీరు తీసేసుకుంటే మీకు నెక్స్ట్ 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ మే జూన్ వరకు మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయేంత వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఇంకా అన్ని ఎగ్జామ్స్కి ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అదనమాట. అండ్ ఫైనలీ
ఐ థింక్ ఇవైతే కవర్ చేద్దాం అనుకున్నా. సో వీడియో కొంచెం లెంతీగా వెళ్ళింది, బట్ యాజ్ ఎ సెడ్ మీకు మ్యాథ్స్లో ప్రాక్టికల్ ప్లాన్ 99% కొట్టాలంటే ఏం చేయాలో అన్నీ డిస్కస్ చేసిన. దీన్ని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి. నేను చెప్తున్నా కదా, ఇది ఫాలో అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ 6 months మీరు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉంటారు. ఖచ్చితంగా 99% కొట్టే పొజిషన్లో అయితే ఉంటారు. అండ్ అలాగే మీరు ఇంకా అన్న మా కాలేజ్లో కోచింగ్లో సరిగా చెప్పట్లేదు, ఆన్లైన్ ఏదైనా మంచి కోర్స్ ఉందా, ఆన్లైన్ మన దగ్గర ఏమైనా మంచి కోచింగ్ ఉందా అంటే, ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు స్టూడెంట్స్. లక్ష జేఈ బ్యాచ్ నడుస్తుంది. ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి, సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేసినాం, జూలైలో ఉన్నాం. సో ఇంకా మీరు జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మేబీ 1-2 చాప్టర్స్ అయిపోయినాయి అక్కడ. ఓకే, సో మీరు ఇంకా దాని ఆ 1-2 చాప్టర్స్ అండ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు చూసేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు. అండ్ ప్రజెంట్ లైవ్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి, దానిలో మీరు జాయిన్ అయిపోయి నేర్చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ కూడా. సో ఇంకా టైం ఉంది బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి, ఇంకా లేట్ అవ్వలేదు. కానీ జూలై దాటేస్తే మాత్రం లేట్ అయిపోతుంది అన్న ఇంకా. ఓకే, సో ఇప్పుడే డిసిషన్ తీసుకోండి. మీరు జాయిన్ అవుదాం అనుకుంటే పర్ఫెక్ట్ టైం, ఇంకా లేట్ చేయకండి. ఇందులో మీకు 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి రెగ్యులర్ బ్యాచ్, ఇందులో మీకు లైవ్ లెక్చర్స్ ఉంటాయి, రెగ్యులర్గా టెస్ట్లు పెడతాం, అలాగే మనకి మైండ్ మ్యాప్స్ అండ్ షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసినాం. ఇందులో ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత డిపిపిస్ ప్రొవైడ్ చేస్తాం మీకు, అంటే ప్రాక్టీస్ క్వశ్చన్ స్టాండర్డ్ మోడల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మీకు. లైవ్ డౌట్ రెజల్యూషన్ ఉంటుంది, అలాగే క్లాస్ రూమ్ నోట్స్ అవైలబుల్ ఉంటుంది, పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మీకు ఐపీఈ టెన్షన్ కూడా లేదు, ఎందుకంటే ఈ బ్యాచ్ తీసుకుంటే మనకి ఐపీఈ బ్యాచ్ ఉంటుంది ఒకటి, నవంబర్లో ప్రొవైడ్ చేస్తాం. అదైతే మీకు ఫ్రీగా యాక్సెస్ అయితే ఇచ్చేస్తాం అనమాట. ఈ ఫ్రీ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ అయితే మీకు ఫ్రీగా యాక్సెస్ అయితే ఉంటుంది ఆ బ్యాచ్కి. సో ఐపీఈ టెన్షన్ కూడా లేదు, ఐపీఈ ప్రిపరేషన్ కూడా దీని నుంచి అయిపోతుంది. మీరు ఇన్ఫినిటీకి వెళ్తే దీనికి ఒక 1,200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే మీకు ఫిజికల్ పీవైక్యూ బుక్స్, ఫిజికల్ బుక్స్ అయితే మీ ఇంటికి పంపిస్తాం. దాంతోపాటు మీకు యాప్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక టాపిక్కి సంబంధించి మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకున్నా, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా కూడా చేయొచ్చు. ఇన్ఫైనట్ ప్రాక్టీస్ అనే ఫీచర్ ఉంటుంది. అలాగే 1-to-1 మెంటర్షిప్ మీకు ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఉన్న స్టూడెంట్స్తో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే డిజిటల్ మాడ్యూల్స్, డిజిటల్ బుక్స్, స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్, ప్రిపరేషన్ మీటర్, పీడబ్ల్యూపై సబ్స్క్రిప్షన్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసేసి మీరు వెళ్ళి చూసుకోండి. లేదా మీరు పీడబ్ల్యూ యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఓకే, అందులో సెర్చ్ చేయండి. ఏమని సెర్చ్ చేస్తారంటే లక్ష్య జేఈ తెలుగు, లక్ష్య జేఈఈ తెలుగు అని సెర్చ్ చేయండి. మీకు మన బ్యాచ్ కనిపిస్తుంది. ఆ బ్యాచ్లో మీకు ఈ ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. ఓకే, సో దానికి తగ్గట్టుగా మీరైతే అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కూపన్ కోడ్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతాం. ఆ కూపన్ కోడ్స్ వాడితే ఇంకా మీకు తక్కువ ప్రైస్లో అయితే వస్తుందన్న. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. చెప్పినా కదా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కూడా సేమ్ ఇలాంటి ఒక అనాలిసిస్ కావాలి, ఇంత డెప్త్లో కావాలి, నాకు చాలా క్లారిటీ వచ్చేసిందన్న అంటే మీరు కామెంట్ చేయండి. చూద్దాం, ఒక 100 కామెంట్స్ దాటేస్తే ఆటోమేటిక్గా మేమేమి నెక్స్ట్ మీకు ఏం కావాలో అదైతే వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్.